ఒక రోజు ఒక ఆర్చర్ ముందర ఒక టార్గెట్ బోర్డు పెట్టుకున్నాడు. ఒక బాణం తీశాడు, టార్గెట్ చూసి కొట్టాడు. అది ఎగ్జాక్ట్ టార్గెట్ కి తాకింది. అండ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్ కొడుతున్నారు. కానీ ఒక్క పర్సన్ మాత్రం చెప్తున్నాడు ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ అని. కోపం వచ్చేసి బాణము అదంతా ఆరో అతనికి ఇచ్చేసేసి నువ్వు చెయ్యి. మాట్లాడడం చాలా ఈజీ కానీ పర్ఫార్మెన్స్ చేయడం చాలా కష్టం, నువ్వు చెయ్యి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారు కదా చేయమన్నప్పుడు అతను కూడా ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక వాటర్ బాటిల్ నేను ఇస్తాను, కింద పెడతాను. ఇంకో వాటర్ బాటిల్ నుంచి నువ్వు వాటర్ పోయాలి, ఎగ్జాక్ట్ అందులోనే పడాలి. అట్లా పాసిబుల్ అవుతుంది? ఇంత చిన్న హోలే ఉంటది, అది కూడా వాటర్ బాటిల్ లీడ పెట్టాలి. ఇంత పై నుంచి పోయాలంటే ఇంత గ్యాప్ లకి కొంచెం పక్క కొలుకుతుంది. నువ్వు జరుగు, నేను చూపిస్తా. ఇంత పై నుంచి పోసాడు, ఫాస్ట్ గా పోసాడు, కరెక్ట్ గా పడ్డది. అందులో షాక్ అయిపోయాడు. నువ్వు ఎలా చేసావు? ప్రాక్టీస్. నేను ఒక ఆయిల్ షాప్ లో పనిచేస్తాను. ఇది 5-10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్. నువ్వు ఆ బాణం తీసి ఎగ్జాక్ట్ టార్గెట్ కి నువ్వు కొడుతున్నావు అంటే అది మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్. నీకు విరాట్ కోహ్లీని తీసుకోవచ్చు, లేదంటే సచిన్, ధోని, వీళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు మనకి ఎందుకు వినిపిస్తున్నాయి అంటే మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ కోసం వాళ్ళు ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఫైనల్లీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.